రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేక పలు జిల్లాల్లో బంకులు మూసివేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 193 బంకులలో ఎక్కువ శాతం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ ఎక్కడ దొరకడం లేదని, కొన్ని బంకుల్లో పరిమిత స్థాయిలోనే పెట్రోల్ లభిస్తుందని వాహనదారులు చెబుతున్నారు. బండి చక్రం నడిస్తేనే తమ బతుకు చక్రం సాగుతుందని వారు అంటున్నారు. పెట్రోల్ బంకుల్లో నెలకొన్న కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ సంగారెడ్డి నుంచి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ లేదంటూ బంకుల సిబ్బంది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి నిన్న మొన్నటితో పాటు గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వాహనదారులు మనకు ఈ ఫ్యూయల్ లేకపోవడం వల్ల వాహనాలు నడుపుకోలేకపోతున్నామని చెప్పేసి అత్యవసర పరిస్థితులు ఉంటాయని చెప్పేసి దానివల్ల అక్కడికి చేరుకోలేని పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది వాహనదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? పెట్రోల్ కోసం వచ్చాము సార్. పెట్రోల్ నిన్న గత 2 డేస్గా పెట్రోల్ దొరకట్లేదు. నిన్న హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ ఉంటాం. బండి కూడా ఇప్పుడు ప్రజెంట్గా రోడ్డు మీదే ఉండిపోయింది. కనీసం 40 కిలోమీటర్ల నుంచి వచ్చినా కానీ పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు. కనీసం అందుబాటులోకి తొందరగా పెట్రోల్ తేవాలని చెప్పేసి పెట్రోల్ మరియు మా లాంటి ఆటో నడుపుకునే వాళ్ళు, క్యాబులు నడుపుకునే వాళ్ళు తొందరగా పెట్రోల్ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఎన్ని బంకుల్లో తిరిగారు? అక్కడ మీకు అక్కడ నుంచి వచ్చిన సమాధానం ఏంటి సిబ్బంది దగ్గర నుంచి? గత 2 డేస్గా అయితే పెట్రోల్ సప్లై లేదు, పైన నుంచి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2 డేస్గా నేను దగ్గర ఒక 80 కిలోమీటర్ల నుంచి వస్తా ఉన్నా. బాలనగర్ నుంచి ప్రతి పెట్రోల్ బంక్ వెతుక్కుంటూ సంగారెడ్డి వరకు వచ్చాను. సంగారెడ్డికి వస్తే కూడా సంగారెడ్డిలో కూడా దొరకట్లేదు. ఇప్పుడు నా క్యాబ్ వచ్చేసి అయితే రోడ్డు మీదే ఉంది. పెట్రోల్ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే మనతో మాట్లాడడానికి ఇంకో ఆటో డ్రైవర్ అన్న ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఆయన ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం మనం. అన్న చెప్పండి. సంగారెడ్డిలో రాత్రి సంధి చూస్తున్నాను, ఏ పంపు చూసినా నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. అలాగే ఇస్నాపూర్ దాకా పోయినా, ఇస్నాపూర్లో కూడా మొత్తం బారులు జరిగినాయి. 12 గంటల వరకు ఉండి ఆటోలో కొద్దిగా అంత కొట్టించుకొని వచ్చాను. క్యాన్లు పట్టుకొని తిరుగుతున్నాను పంపుకి. ఇక ఎక్కడ దొరకలేదు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో ఎక్కడ వచ్చిందో తెలుస్తలేదు అంతే. అయితే ప్రభుత్వం చెప్తుంది 40 రోజులకు సరిపడా నిల్వలున్నాయి, ప్రజలు వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడొద్దని చెప్పేసి చెప్తా ఉంది. మరి దానికి ఏమంటారు? ప్రతిదీ అలాగే చెప్తా ఉంది, ప్రతిదీ అట్లాగే. వాళ్ళ ఓకే, ఇప్పుడు మీరు ఆటో నడిపితే రోజు ఎంత సంపాదిస్తారు? మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల మీరు ఆటో నడుపుకోలేరు కదా, దానికి నడుపుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆటో నడుపుకోవడానికి ఇంటికాడ పెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు అంతకుముందు కనీసం 1500 2000 చేసేవాళ్ళము. ఇప్పుడు బస్సు ఫిరాయించింది 500-600 చేస్తే 500-600 రోజు ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి. ఆటో ఈఎంఐలు ఏం కట్టాలి, స్కూల్ ఫీజులు ఏం కట్టాలి, రూమ్ రెంట్లు ఏం కట్టాలి, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. సంగారెడ్డి పట్టణ ప్రధాన కేంద్రంలో మనం మరొక బంకు వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వాహనదారులు అయితే ఇందాక చెప్పినట్టే అసలు వాహనాలు నడుపుకోలేని పరిస్థితి అని చెప్తున్నారు. ఇక్కడ మనతో ఇంకో ప్రయాణికుడు ఉన్నాడు. వాళ్ళని అడిగి వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. हाँ जी बोलिए, आपका प्रॉब्लम क्या है? कब से चल रहा हो आपका फ्यूल का प्रॉब्लम? ये तो अभी जब से ये युद्ध चालू है, जब से ये प्रॉब्लम चालू है. बाकी अपने देश को डीजल मिल रहा था, हमारे लोग डीजल आने नहीं दे रहे. उनका अभी ये देखो ऐसा ही चलते रहेगा. 8-15 दिन हो गया है. ये अभी 2 दिन से और ज़्यादा स्ट्राइक कम हो गया. अगर तेल नहीं आएगा तो हम ड्राइवर भाई लोग कैसे जिएंगे, गाड़ियाँ कैसे चलाएंगे, कैसे हमारा देश का विकास होगा. ऊपर से डीजल भेज रहे तो हमारे ऊपर के गवर्नमेंट वाले उसके खिलाफ जा रहे, ईरान के खिलाफ जा रहे और बोल रहे कि ये अमेरिका से तेल ले रहे तो वहाँ से भी नहीं आ रहा. या काड़ी या देश से तेल आने को तैयार है, ईरान तेल देने को तैयार है. बाकी हमारे ऊपर के जितने लीडर लोग हैं वो रुकावट बन रहे हैं, हमारे को परेशानी में डाल रहे हैं. इंडिया वाले को, हमारे ड्राइवर भाई जितने भी हैं, हम लोग ऐसे गाड़ियाँ नहीं चलेंगे तो हम लोग क्या खाएंगे, क्या कैसे जिएंगे हम लोग. गवर्नमेंट हमारे तरफ कुछ तो भी ख्याल करे, डीजल का प्रबंध ये करे, डीजल लाने की तो ये करे जल्दी से जल्दी. పట్టణ ప్రధాన కేంద్రంలోని మరో బంకు వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే డీజిల్ లేదని చెప్పి ఇక్కడ నిర్వాహకులు సిబ్బంది చెప్తున్నారు. పెట్రోల్ ఉంది, అది కూడా ఓన్లీ పవర్ మాత్రమే దొరుకుతుందని చెప్పి తెలియడంతో ఇక్కడికి వాహనాలు బారులు తీరాయి. బంకు సిబ్బందితో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఏంటి పరిస్థితి? పెట్రోల్ ఉందన్నా కానీ కొట్లాట తీస్తున్నారు. నాకు పోయి 11 గంటలకైనా సరే 10:30, మేము 10 గంటలకు క్లోజ్ చేస్తాము. 10:30కు వచ్చాను సరే కానీ కొట్లాట తీస్తున్నారు. డీజిల్ లేదని చెప్పి అంటున్నారు. డీజిల్ ఎప్పటి నుంచి లేదు, పెట్రోల్ కూడా పవర్ పెట్రోల్ ఉంది అంటారు కదా. నిన్న 3-4 గంటలకు డీజిల్ అయిపోయింది.
ఇప్పుడు పవర్ అయితే నడుస్తుంది, పవర్ ఉంది, మనకు లేదని అయితే సమస్య లేదు. కానీ 10 గంటలకు క్లోజ్ చేస్తాం బంకు. 10:30కు వచ్చి కూడా పొయ్యి ఉండడానికి కొట్లాట, మనుషుల మీదకే కొట్లాడుతున్నారు. పోయేమనేది అంటలేము కదా, పోస్తానే చెప్తున్నాము. పోస్తానా కానీ మీది కొట్లానికి వస్తున్నారు పబ్లిక్. ఓకే, ఇది పెట్రోల్ బంకుల్లో తాజా పరిస్థితి. ఎక్కడ చూసినా అసలు పెట్రోలు డీజిల్ లేదని చెప్పి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అలాగే కాకుండా ఉన్న బంకుల్లో మొత్తము ఇలాగ బారులు తిరిగి వాహనదారుల బారులు కనిపిస్తూ ఉన్నాయి. వారు కూడా ఆందోళన చెందవద్దని, ఉన్న దగ్గర మొత్తం ప్రశాంతంగా పెట్రోల్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ బంకుల సిబ్బంది చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.